మార్పు చెందావా? ప్రభు అని యేసుక్రీస్తు నీలోకి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. మీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ఇదే హైదరాబాద్ మహాపట్నంలో ఒక వ్యక్తి గవర్నమెంట్ డాక్టర్గా చేస్తూ, ఆ గవర్నమెంట్ డాక్టర్గా చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ చేసినంతసేపు కూడా ఎక్కువ కేటాయించలేకపోయాడు దేవునితో. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత దేవునికి మమేకమైపోయి దేవునితో నడడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నాడో అంతవరకు ముగ్గురు ఆడపిల్లలైతే ఇద్దరు ఆడపిల్ల పిల్లలే. లాస్ట్ అమ్మాయి ఈయన రిటైర్ అయ్యేసరికి ఆ లాస్ట్ అమ్మాయి భయంకరటువంటి ఈ లోకంలో పడిపోయి భయంకరంగా రాత్రి 12-1 గంటగా ఆ టైంకి వచ్చేదట ఇంటికి. ఇంకమ్మ అంటే నీకెందుకు అనేదట. తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ లేకన్నా ఆ డాక్టర్ గారికి 10 మందికి వైద్యం చేసి కౌన్సిలింగ్ చేసి జీవితాలు మార్చిన ఈ డాక్టర్ గారే చివరికి చచ్చిపోదాం అనుకున్నాడట. ఆ సమయంలో టీవీలో వాక్యం వస్తుంది. ఆ టీవీ చూస్తూ ఆ రోజు నా ప్రసంగంలో మరణము అన్నిటికీ పరిష్కారం కాదు. ఏ రోజు మరణించో ఆ రోజు 2-3 వారాలు నేను తలుసుకున్న తర్వాత మరిచిపోతారు. ఈ మరిచిపోయే జీవితానికి ఈ సావు నీ సమస్యకి సావు కాదు పరిష్కారం. నువ్వు బ్రతుకుండి అది సాధించడానికి నీ సృష్టికర్తను దేవుని పట్టుకొని ప్రాధాయపడితే దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడని ఆ రోజు వాక్యం. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే డాక్టర్ గారు ఫోన్ నెంబర్ వస్తూ ఫోన్ చేశారు. ఆయన చెప్పాను, మనుషులు మార్చేది మనుషులు కాదు, మనుషులు మార్చేది మానవ యొక్క హృదయాలు మార్చేది, హృదయ అంతరాంగాలు ఎరిగిన సృష్టికర్తను దేవుడు మార్చాలి తప్ప నీ వల్ల నా వల్ల కాదు. కాబట్టి మంచి మాటలు వినే వ్యక్తులు చెప్తే వింటారు, కానీ ఇప్పుడు వినే పరిస్థితి దాటిపోయింది నీ కుమార్తె. కమాన్, దేవుని పాదాలు పట్టుకొని చేసి ప్రాధాయపడదాం అని ప్రార్థన చేశాం. వారు మేము కలిపి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆమె ఎవరినైతే నమ్మిందో ఆ వ్యక్తి, ఈ అమ్మాయితో ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో తిరగడం చూసి ఛీ అనుకొని చీకొట్టి ఇంటికొచ్చి ఏడుస్తుంటే కన్న తండ్రి తల్లి వెళ్ళి ఆమెని కూర్చోబెట్టి, ఏమ్మా ఇలా జరిగింది డాడీ అంటే, డోంట్ వరీ అయిపోయింది చేద్దాం, ఈవేళ ఆదివారం చర్చికి వెళ్దాం అని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో వాక్యం వింటుంటే ఆ వాక్యం వింటుండగా ఆ రోజు ఆమెకే వచ్చినట్టు ఎవరైతే పాపిష్టి జీవితాన్ని వదులుకుంటారో ఆ వ్యక్తితో ప్రభు ఉండి చేస్తున్న అద్భుత కార్యాలు ఇన్నిండి కాదు, నీ ద్వారా అనేకులు బ్రతికేటట్టు, అనేకులకి పోషించేటట్టు, అనేకులకి సాదృశ్యంగా నేను నుంచుతాడమ్మా. విశ్వాసం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే నీకున్న బలహీనతలను విడిచిపెట్టి నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామని వాక్యం చెప్తూ మోకరించి ప్రార్థన చేయించాడట. ఆ టైంలో కన్నీరు మున్నీరే ఏడుస్తూ తనకున్న ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చేసిన పాపాలను ఒప్పుకుంటూ ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి రాతి గుండిని మాంసపు గుండిగా మార్చేశాడు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం, అదే సంఘంలో గొప్ప వాయిద్యాలు, గొప్ప పాటలు పాడడం నేర్చుకుంది.